హాయ్ గైస్, వెల్కమ్ టు టీమ్ చిచ్చా చిత్రాలు చర్చలు. గత 2 వారాలుగా టాలీవుడ్లో చాలా హాట్ టాపిక్స్ జరిగాయి. కొన్ని విషయాల గురించి వీడియో చేస్తే మంచి రీచ్ వస్తుంది చేయమని చెప్పి నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. బట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ ఆన్ ద థింగ్స్ విచ్ ఆర్ పర్సనల్ అన్నమాట. ఐ వాంట్ టు టాక్ ఓన్లీ ఆన్ ద థింగ్స్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు మూవీస్. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ గురించి నాకు మాట్లాడదామని ఎందుకు అనిపించిందంటే, మూవీ పైన ఉన్న ఇంట్రెస్ట్ని, మూవీ పైన ఉన్న ఎగ్జైట్మెంట్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న విషయం కాబట్టి పుష్ప స్టాంపేడ్ ఇష్యూ గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను. చాలా మీడియా హౌసెస్ అసలు అల్లు అర్జున్ గారు థియేటర్కి వచ్చారు, ఆయన ర్యాలీ చేసుకుంటూ వచ్చారు, దాని కారణంగా స్టాంపేడ్ జరిగింది అని చెప్పి టాపిక్ జరిగింది. పాపం ఆయన ఈరోజు అరెస్ట్ కూడా చేశారు. అండ్ నౌ హీ ఈజ్ అవుట్ ఇన్ ద ఇంటర్మ్ బెయిల్. ఆయన కేసు గురించి మళ్ళీ మాట్లాడదాం, అది పక్కన పెట్టండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఒక మాస్ థియేటర్కి ఫ్యామిలీస్ ప్రీమియర్ షోకి రావాల్సిన అవసరం ఏముంది? పిల్లలకి అల్లు అర్జున్ గారు అంటే ఇష్టమే, ఓకే. పేరెంట్స్కి సెన్సెస్ ఉండాలి కదా. ఒకవేళ ప్రీమియర్ షోకి వెళ్దాం అనుకున్నా సరే మల్టీప్లెక్స్లు బోల్డ్ ఎన్ని ఉన్నాయి హైదరాబాద్లో, మల్టీప్లెక్స్లకు వెళ్ళొచ్చు కదా. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న ఆ సంధ్యా థియేటర్ అనేది ఏదైతే ఉందో, అక్కడ ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా సరే దేర్ విల్ బీ క్రౌడ్ గ్యాదరింగ్. స్టార్ హీరోస్, స్టార్ డైరెక్టర్స్ అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు గుంపు చాలా ఎక్కువ ఉంటుంది అని తెలిసినప్పుడు భార్యని పిల్లల్ని తీసుకొని అటువంటి థియేటర్కి ప్రీమియర్ షోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ప్రీమియర్ షోస్ అనేది ఓకే, ప్రీమియర్ షోస్ మాకు చూసే రైట్ ఉంది, అవన్నీ ఉన్నాయి అనిపిస్తే, దాంతో పాటు మన సెక్యూరిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. లైఫ్ ఈజ్ ద మోస్ట్ ప్రీమియం థింగ్. నా చిన్నప్పుడు అసలు ఫ్యాన్ షోస్ వేస్తూ ఉంటే థియేటర్ దగ్గర వెళ్ళడానికి కూడా భయపడేవాళ్ళు చాలా మంది. పేరెంట్స్ అలో చేసేవాళ్ళు కాదు పిల్లల్ని వెళ్ళడానికి. ఇప్పుడు పేరెంట్సే తీసుకెళ్తున్నారు. అసలు మీడియా హౌస్ కూడా ఎక్కడ కూడా ఈ పాయింట్ రైజ్ చేసిందో చూడలేదు. ఎంతసేపు పోలీసులు ప్రాపర్గా చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అన్నారు. కానీ పేరెంట్స్ ఏం చేస్తారు? మీ తెలివితేటలు ఏమైంది? అంత నీడేముంది? ఒకవేళ చూడాలని అనుకున్నారు, మల్టీప్లెక్స్లో వెళ్ళి చూడొచ్చు కదా. ఐ డోంట్ నో, లైక్ దిస్ ఈజ్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్. దీనికి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేయలేము. మన చేతిలో ఉండేది ఏంటి అనేది మనం కంట్రోల్ చేయాలి. పుష్పరాజ్ ఫిలింలో హీరోకి తండ్రి లేడు, ఇప్పుడు ఆ పిల్లోడికి తల్లి లేదు. సినిమాకి వచ్చిన దానికి వాళ్ళకి తెలియలేదు, ఇప్పుడు ఏం చేయాలో ఎవరికి పాలుపోలేదు. 25 లక్షల డబ్బు ఇప్పుడు కేసు వెనక్కి తీసుకున్న దానికి ఎన్నో కోట్లు ఇస్తారు, క్యాష్ ఎంతన్నా ఇస్తారు. కానీ తల్లిని అయితే వాపస్ తీసుకురాలేరు కదా, రిటర్న్ తీసుకురాలేరు కదా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇట్స్ ఎ గ్రేవ్ మిస్టేక్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ ఫర్ చూసింగ్ దట్ థియేటర్ టు గో ఫర్ ఎ ప్రీమియం మూవీ. ఫ్యామిలీస్ ప్రీమియర్ మూవీకి ఆ థియేటర్కి రావాల్సిన పని లేదు, అవసరం అంతకన్నా లేదు. ఇంకా ఎట్లాంటి తిరిగి తీసుకోలేని తప్పు చేశారు, జరిగిపోయింది. దాన్ని ఇదైనా పాఠంగా తీసుకొని చాలామంది మారాలి. లైక్ ఏదన్నా ఒక ప్రీమియం మూవీకి కానీ ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఫ్యామిలీస్ వెళ్ళాల్సిన టైం ఏంది, ఫ్యామిలీస్ వెళ్ళాల్సిన చోటు ఏంది, వెళ్ళాలి అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి, సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేది ఆలోచించాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని మనం చూసుకొని పోలీసులు చూసుకుంటారు కదా, థియేటర్ యాజమాన్యం కదా, అల్లు అర్జున్ గారు ఇన్ఫార్మ్ చేయలేదు కదా అని ఈ పాయింట్లనే మాడతారు. ఇవన్నీ ఎక్స్టర్నల్ థింగ్స్ అండి. మనము యాజ్ ఎ పర్సన్గా మనం ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ హ్యాస్ టు బి నోటెడ్. ఈ కన్సర్న్ని నేను ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా అనుకున్నాను. అందుకే ఎంత ఒకవేళ అపోజిషన్ వచ్చినా సరే వస్తే రానివ్వండి అని చెప్పి ఈ వీడియో నేను చాలా డేర్గా చేస్తున్నాను. ఎలాగో ఇంత మాట్లాడేశాను కాబట్టి ఇంకా అల్లు అర్జున్ గారి అరెస్ట్ గురించి కూడా మాట్లాడాలి అనుకుంటున్నాను. ఐ ఫీల్ దట్ ఇట్స్ ఎ కుక్డ్ అప్ స్టోరీ బై సమ్ పీపుల్ హూ ఆర్ అగైనెస్ట్ ఏఐ అనమాట. బాగా కనిపిస్తుంది అది. ఫ్రైడే అరెస్ట్ చేయడము అండ్ రిమాండ్లో పెట్టాలనుకోవడము, రిమాండ్లో పెట్టి విచారించాల్సిన మ్యాటర్ అక్కడ ఏం లేదు. అంటే 14 days రిమాండ్లోకి తీసుకొని వాళ్ళు విచారించాల్సిన మ్యాటర్ అక్కడ లేదు. బట్ దే ట్రై టు డూ ఇట్ ఫెయిల్డ్ అనమాట. వచ్చి చట్టం తన పని చేసుకుపోతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఫైన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీమ్ చిచ్చా.